గుడ్ మార్నింగ్. రియల్గా ఫుల్ హ్యాపీ అనిపిస్తుందండి. సో ఎన్నో డైమండ్ ఫంక్షన్స్ అటెండ్ చేసుకుంటూ వచ్చాము. బట్ ఏ డైమండ్ ఫంక్షన్లో చూడని క్రౌడ్ ఈరోజు నేను చూస్తున్నాను. సో ఇంత పెద్ద క్రౌడ్లో నేను ఫస్ట్ టైం రికగ్నేషన్. సో నాకు కూడా సంతోషం ఉంది ఇంత క్రౌడ్లో నేను సన్మానం తీసుకున్నందుకు. సో దాంతోపాటు ప్రోగ్రామ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎండ్ అయిపోవడం వస్తుంది అయినా కానీ సో ఇంత ఎగ్జైట్మెంట్ టీం అంటే ఈసారి చూసినాండి నేను. ఇంత ఎగ్జైట్మెంట్ టీం, ఫుల్ ఎగ్జైట్మెంట్ కనిపిస్తుంది. ప్రోగ్రామ్ ఫినిష్ కాబోతుంది కానీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయినట్టుగా మీ ఎగ్జైట్మెంట్ కనిపిస్తుందండి. సో దానికి నా తరఫున థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. సో ముందుగా ఇంత మంచి గ్రాండ్ సెలబ్రేషన్ అండ్ ఇంత మంచి సన్మానం రికగ్నిషన్ చేసినందుకు సో జన్మనిచ్చిన తల్లిదండ్రులకి, నన్ను ఈరోజు ఈ స్థాయిలో ఇంత సక్సెస్ఫుల్ పర్సన్గా నిలబెట్టిన మా బ్రదర్కి అండ్ రికగ్నిషన్ చేసినట్టు సో మా గురులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సో నా పేరు రాజు రమేష్. సో ప్రాపర్ వచ్చేసి వెంకటాపుర, రమాయంపేట్ మండల్, మెదక్ జిల్లా, ఫ్రమ్ బ్రాండ్ న్యూ తెలంగాణ స్టేట్. సో అందరిలానే ఊర్లో వచ్చేసి 5th వరకు ఎడ్యుకేషన్ కంప్లీట్ చేయించుకున్నాను. 5th వరకు ఎడ్యుకేషన్ కంప్లీట్ కాగానే సో బ్రదర్ సపోర్ట్ తోటి APSRRSకి హాస్టల్కి ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసి సో హాస్టల్కి వెళ్ళడం జరిగింది. 5th to 10th స్టాండర్డ్ వరకు హాస్టల్లో చదువుకున్నాము. సో అక్కడ మంచి 10th క్లాస్లో మంచి మార్క్స్తో బయటకు వచ్చాము. ఆ స్కూల్లో 3rd పర్సన్ మేమన్నట్టు టాపర్లో. సో ఆ విధంగా మా బ్రదర్ సపోర్ట్ నాకు ఉండింది. సో 10th ఫినిష్ చేసుకున్నాము. ఆఫ్టర్ దట్ అక్కడ 10th కంప్లీట్ కాగానే చాలా మంది ఎంజాయ్మెంట్ అక్కడిక్కడ వెళ్ళిపోతుంటారు. బట్ మా బ్రదర్ నన్ను అగైన్ హైదరాబాద్ పిలుచుకొని తన దగ్గర కూర్చుండబెట్టుకొని మంచి క్రమశిక్షణతోటి సో 10th అయిపోయిన తర్వాత నెక్స్ట్ పాలిటెక్నిక్ చేస్తే మన లైఫ్ బాగుంటుంది, మన ఫ్యామిలీ బాగుంటుంది అని చెప్పని ఈ విధంగా పెద్దగా ఆలోచించేవాడు మా బ్రదర్ ఎప్పుడు కానీ. సో తన ప్రోత్సాహంతో పాలిటెక్నిక్ కూడా మంచి కాలేజీలో సీట్ సంపాదించడం జరిగింది. సో రామంతపూర్ జవహర్లాల్ నెహ్రూ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్లో పాలిటెక్నిక్లో టాప్ 2nd కాలేజ్ అన్నట్టు దాంట్లో 2010 to 2013 వరకు ట్రిపుల్ బ్రాంచ్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఆఫ్టర్ దట్ సో నర్సాపూర్ BVRD కాలేజ్లో ట్రిపుల్ బ్రాంచ్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ సో 2013 to 2016కి సక్సెస్ఫుల్గా బీటెక్ కూడా ఇక్కడ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో ఇది ఎడ్యుకేషన్ జర్నీ. సో బీటెక్ కంప్లీట్ అయిపోయింది. బీటెక్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్నటువంటి ఉత్సాహము బీటెక్ ఎండింగ్ అయ్యేటప్పుడు ఆ ఉత్సాహం లేదు నాలోనే కాదు చాలా మంది బీటెక్ స్టూడెంట్లో ఉంటుంది. సో పేరెంట్స్ ఏదో ఆశ పెట్టి పంపిస్తారన్నట్టు సో స్టూడెంట్స్ కూడా ఏదో సాధిద్దాము చేద్దామనే ఉద్దేశంతో వస్తారు అందరు స్టూడెంట్స్ కూడా బీటెక్ ఎడ్యుకేషన్కి. బట్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ ఉండే జోష్, ఉత్సాహం ఫైనల్ ఇయర్లో ఉండలేకపోతే కారణం ఏంటంటే కొద్ది రోజుల్లో బయటకు వెళ్ళబోతున్నాం. ఫ్యూచర్ ఏంటి విజన్ కనిపించలేకపోతుంది. సో పెద్ద లైఫ్ ఇవ్వలేకపోతాం అనిపిస్తుంది. సో నాకు కూడా అలాగే బీటెక్ ఎండింగ్లో ఉన్నప్పుడు సో భయం వచ్చింది. ఎందుకోసం అంటే సో నన్ను ఇంత సపోర్టింగ్గా తీసుకొచ్చి నన్ను ఇంత ఎడ్యుకేషన్ చేయించారు. నా ఫ్యామిలీ నా పైన చాలా ఆశలు పెట్టుకుంది. రేపొద్దున పెద్దగా అయిపోయిన తర్వాత మమ్మల్ని గొప్పగా చేస్తాడు అని చెప్పి ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. వాళ్ళు పెట్టుకున్న ఆశలను నేను చేసిన బీటెక్ ఎడ్యుకేషన్ త్రూ నెరవేర్స్తానని చెప్పి నాకు అనిపించలేదు అక్కడ 4th ఇయర్లో. సో ఆ విధంగా బాధపడుతున్న టైంలో కరెక్ట్గా ఎగ్జాక్ట్గా అదే టైంలో ఆ భగవంతుడు మల్లయ్య గురుజీ ద్వారా మా బ్రదర్కి సేఫ్ షాప్ కంపెనీ ఆపర్చునిటీని పరిచయం చేయడం జరిగింది. సో మా బ్రదర్ వచ్చేసి నాకు కూడా బిజినెస్ ప్లాన్ చూపించడం జరిగింది. యాక్చువల్గా మా బ్రదర్ నన్ను ఎలాగా డిసిప్లిన్గా పెంచాడంటే సేఫ్ షాప్ బిజినెస్ ప్లాన్ని వినడం కోసం లంగరాజు వెళ్ళాను. లంగరాజుని నన్ను ప్లాన్ వినిపించడం కోసం ఫార్మల్ ప్యాంటు, ఫార్మల్ షర్టు, ఫార్మల్ షూస్లో నన్ను ప్లాన్ వినడానికి పంపించాడు.
అలాంటి డిసిప్లిన్ మా బ్రదర్ నాకు నేర్పించాడు. సో అక్కడికి వెళ్ళగానే విజయ్ గురూజీ రిసీవ్ చేసుకున్నాను నన్ను. సో హ్యాపీగా అనిపించిందండి ఆ రిసీవింగ్ అనేది. వెన్యూకి వెళ్ళగానే రిసీవింగ్ అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను, ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారని చెప్పి. సో వెళ్ళి కూర్చున్నాను, ప్లాన్ విన్నాను. సో సేఫ్ షాప్ ప్లాన్ ప్రజెంటేషన్ స్టార్ట్ అయిపోయింది. లెఫ్ట్ రైట్ ఓపెన్ అయిపోయింది స్లైడ్. సో లెఫ్ట్ రైట్ ఓపెన్ కాగానే ఇదేదో స్టాలిన్ సినిమా ఉంది అనుకున్నాను. మీరందరూ కూడా అలాగే అనుకోవచ్చు, అవునా కదా? సో నేను అలాగే అనుకున్నాను, ఇదేదో స్టాలిన్ సినిమా ఉంది అనుకున్నాను. బట్ స్టార్టింగ్ లో చెప్పారు సేఫ్ షాప్ 2001లో వచ్చిందన్నారు. స్టాలిన్ సినిమా ఎప్పుడు వచ్చింది? 2006లో ఉంది. అప్పుడు అర్థమైంది ఎవరిని చూసి ఎవరు కాపీ కొట్టిరు. సో బట్ మనకు తెలిసింది అది ముందుగా, అంతేనా కదా? సో అప్పుడు అర్థమైంది సేఫ్ షాప్ చూసి కాపీ కొట్టిరు అని చెప్పి. సో ఆ స్లైడ్ వెళ్ళిపోయింది, ముందుకు వెళ్ళిపోయింది. పెద్ద స్లైడ్ కనిపించింది కదా, మేము అందరం చూస్తాం కదా. సో మన టీమ్ సైజ్ లెఫ్ట్ పైథాన్ రైట్ పైథాన్ అయిపోగానే ఫైనల్ ఇన్కమ్ సీలింగ్ ఇన్కమ్ మనము పర్ వీక్ 2 lakhs అనే స్లైడ్ చూస్తాం కదా. ఈ పర్ వీక్ 2 lakhs అనే స్లైడ్ చూడగానే మీ అందరూ ఏం ఆలోచించారో తెలియదు కానీ 4th రోలో కూర్చున్న వెన్యూలో లంగరోజులో సెల్లార్లో ఒకటే ఆలోచన వచ్చింది, పిచ్చోని ఏనికి నేనే దొరికిన వీళ్ళకి అనుకున్నా. పర్ వీక్ 2 lakhs అనగానే సో ఎందుకంటే మినిమం నెలకు ఒక 30,000 40,000 కోసం ఆశపడుతున్నా. ఒకేసారి పర్ వీక్ 2 lakhs కనిపిస్తుంది. యాక్సెప్ట్ చేస్తుందా మైండ్? 2 GB మెమరీ ఉంది, 8 GB డాటా వేస్తున్నా, పడుతుందా? ఏమంటది? నో స్పేస్, నో స్పేస్. నా మైండ్ కూడా అలాగే చెప్పిందండి. సో నెలకు 30,000 40,000 చాలు అనుకున్నా. బీటెక్ అయిపోయిన తర్వాత ఒకేసారి పర్ వీక్ 2 lakhs కనిపిస్తుంది అక్కడ. సో నా మైండ్ యాక్సెప్ట్ చేయాలి 2 lakhs పర్ వీక్ అనగానే. సో ఇవన్నీ నడువై, ఇవన్నీ వేస్ట్లే, ఇవన్నీ అని చెప్పి అనుకున్నారు. చాలా డౌట్స్ ఉండే. సో నిజంగా ఆ డౌట్స్ లో ఇంతకుముందు ఎవరైనా అడిగినో లే కానీ నేనైతే చాలా పెద్ద డౌట్స్ అడిగిన. -% అంటే నేనే అనుకోవచ్చు. సో నికేష్ మా గురించి ఫాలోఅప్ చేస్తున్నా, నాకు డౌట్స్ అన్ని అడుగుతున్నాను. ఎందుకోసం అంటే చదివిన బీటెక్ కదా, అక్కడ పేపర్ మీద పెట్టాల్సిన టాలెంట్ అంతా ఆయన డౌట్స్ లో అడిగినాం అన్నట్టు. సో నికేష్ గురించి చాలా ఓపికతో అన్ని డౌట్స్ అన్ని క్లారిఫై చేసేసిండు. ఫైనల్ గా ఒక్క పాయింట్ దగ్గర నేను బిజినెస్ లో అడిగేయాల్సి వచ్చింది. అదేంటంటే, సో రాజు మనం ఈ బిజినెస్ చేస్తూ సంవత్సరంలో మీ తరపున ఎంతమంది చేయగలుగుతున్నాడు? సంవత్సరంలో మా నెలకొకరన్నా కానీ సంవత్సరానికి 12 మంది అవుతారు సార్ అని చెప్పేశాను. 12 మంది అంతా తక్కువ అన్నాడు. అంతే తక్కువ అంటే, సరే నువ్వు తక్కువ అంటున్నావు కదా, నేను నీకంటే తక్కువ చెప్తాను, సంవత్సరానికి 10 మంది చేసుకుందాం అన్నాడు. ఓకే రైట్ అని చెప్పిన. సెకండ్ ఇయర్ లో 10 మంది చేస్తే 100 మెంబర్స్, 100 మెంబర్స్ 10 మంది చేస్తే 1000 మెంబర్స్. సో 1000 మంది 10 మంది చేస్తే 4 year కల్లా 10,000 టీమ్ అయిపోతుంది. సో ఈ 4 years ని అగైన్ బీటెక్ చదువుతున్నా అనుకో, బీటెక్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్ అన్నాడు. ఆఫ్టర్ దట్ యువర్ శాలరీ పర్ వీక్ 2 lakhs అన్నాడు. ఈ అంతటిని ఒక కోర్స్ అనుకో అన్నాడు. కోర్స్ అనగానే మైండ్ లో పడిపోయింది. అరే బీటెక్ అయిపోయిన తర్వాత ఏదేదో ఎడ్యుకేషన్ కంప్లీట్ చేసిన తర్వాత జావాకు నేర్చుకోనికి వెళ్తాం, C+ నేర్చుకోనికి వెళ్తాం, ఒరాకిల్ నేర్చుకెళ్తాం కోర్స్ సెంటర్ కి. సో గ్రూప్ కోచింగ్ కోసం వెళ్తుంటాం, అవునా కదా? సో SI కోచింగ్ అని చెప్పి బ్యాంక్ POs క్లర్క్స్ ఎన్నో కోచింగ్ సెంటర్కు డబ్బులు పెట్టామా? సో అక్కడ ఎన్నో కోచింగ్ సెంటర్ డబ్బులు తగ్గిలేసినంత మాత్రాన అందరికి ఉద్యోగాలు రావట్లే. ఒక ఇన్స్టిట్యూట్ లో 1000 మంది స్టూడెంట్స్ ఉంటే జాబ్లు పడే 10 అయితే, సో వచ్చేది 10 మందికి, మిగతా 990 మంది యొక్క అమౌంట్ వేస్ట్, అవునా కదా? ఎస్. నాకు అనిపించింది ఎన్నో కోర్సుల కోసం డబ్బులు పెడతాం కదా, సో దీనికోసం కూడా పెడదాం, చూద్దాం కోర్స్ అనుకోని చెప్పని కోర్స్ అనుకొని చూద్దామని నేను బిజినెస్ స్టార్ట్ చేయడం జరిగింది. సో నిఖిల్ కూడా చెప్పిండు మనం ఈ బిజినెస్ సో 4 years లో సక్సెస్ కావచ్చని. బట్ సిన్సియర్ గా ఫోకస్ చేయడంతో జస్ట్ 3 years లో ఈరోజు మీ అందరం కూడా డైమండ్ గా ఉన్నారు. జస్ట్ 3 years సిన్సియర్ గా ఫోకస్ చేస్తే జస్ట్ 3 years లో ఈరోజు డైమండ్ గా మేము కూడా ఉన్నాం. 4 years పట్లే ఇంకా నాకు సిన్సియర్ గా ఫోకస్ చేయడంతో. సో ప్లాన్ విన్నాం. సో ఎంట్రీ కావాలనిపించింది, కోర్స్ అనుకొని చేద్దాం అనిపించింది, కానీ చేయడానికి డబ్బులు లేవు. సో ఎక్కడ అడిగినా లేవు. బ్రదర్ శాలరీ అంతంత మాత్రమే. ఆ శాలరీ వచ్చింది నెలకు గడవడం కోసమే ఇబ్బందిగా ఉండేది. అలాంటిది ఈ సేఫ్ షాప్లో ఇంత అమౌంట్ పెట్టాలంటే మా దగ్గర డబ్బులు లేని పొజిషన్. సో ఆ పొజిషన్లో కరెక్ట్గా భగవంతుడు, సో ఊళ్ళో లేడీకి సంబంధించిన గ్రూప్స్ ఉంటాయండి, మహిళా మండల గ్రూపులు, డాక్రా గ్రూప్స్ ఉంటాయి కదా.
సో ఆ డ్వాక్రా గ్రూప్ లో కరెక్ట్ గా అదే టైంలో మా అమ్మకి 33,000 అమౌంట్ వచ్చేసింది. సో 33,000 అమౌంట్ నేను నుంచి ఇంటికి వెళ్ళి ఫైట్ చేసి మరి 31,000 తీసుకున్నారు. వాళ్ళు ఏమంటారు అంటే, వద్దు బేట, ఇవి ఉంటే పలానా ఒక అప్పు కట్టచ్చు, వద్దురా అట్లాంటి ఏ వద్దురా మనకి పనికిరావని అంటారు. లేదు నాకేమో వీళ్ళు నన్ను ఇంతగానే చదివించుకుంటూ వచ్చిర్రు, వీళ్ళు ఆశపడ్డ లైఫ్ ఇవ్వలేకపోతున్నా కదా, ఇది ఖచ్చితంగా చేయాలని ఫిక్స్ అయిపోయినా. సో దానికోసము వాళ్ళని ఇబ్బంది పెట్టి బలవంతం చేసి ఏదో విధంగా చేసేసి 31,000 అమౌంట్ తీసుకోవడం రావడం జరిగింది. సో అమౌంట్ తీసుకొని వచ్చేసి సండే ప్లాన్ ఇన్నాను, మండే అమౌంట్ తీసుకున్నాను, ట్యూస్డే పేమెంట్ చేయాలి. మళ్ళీ గురించి వచ్చిండు, ఫాలోఅప్ చేసిండు. సో కొన్ని డౌట్స్ ఉంటే క్లారిఫై అయిపోయినాయి. సో మేము పెట్టేటువంటి అమౌంట్కి ఏ ప్యాకేజ్ అంటే ప్యాకేజ్ చూపించేసిండు. ఓవరాల్గా వస్తున్న ప్యాకేజ్ ఏంటంటే 31,000 అమౌంట్కి 6 సూట్ లెంత్లు వస్తున్నాయి, 6 సూట్ లెంత్లు వస్తున్నాయి. 31,000 అమౌంట్ పెడుతున్నా. బీటెక్ చదువుతున్నా, కనీసం స్మార్ట్ ఫోన్ లేదు, ల్యాప్టాప్ లేదు. నాకు అవసరమా ఈ సూట్ లెంత్లు అనిపించింది. నేను చెయ్యొద్దని ఫిక్స్ అయిపోయినా. అర్థమవుతుంది, చాలా మంది అలాగే ఉండుంటారు, అవునా కదా? సో నేను కూడా అలాగే అన్నట్టు. సో 6 సూట్ లెంత్లు ఏం అవసరం, నాకు అవసరమా, వద్దులే అని చెప్పని డౌట్ పెట్టేసుకొని మళ్ళీ గురించి సార్ చెప్తాను మళ్ళీ వెళ్ళండి అని చెప్పిన. భగవంతుడు అంతటితో మంచి బుద్ధి ఇచ్చేసి, సో వస్తువు కోసం కాకుండా లైఫ్ ఉంది అని చెప్పి మంచి బుద్ధి ఇవ్వడంతో రండి సార్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను చెప్పడం, మళ్ళీ గురించి రావడం, సో ఫామ్ సైన్ అప్ చేయడం. సో ట్యూస్డే కల్లా డీడీ కంప్లీట్ చేసుకున్నాను. 31,000 నేనైతే బిజినెస్ అయితే సూట్ లెంత్ల కోసం రాలేను, ఆపర్చునిటీ బాగుంది, ఇన్కమ్ బాగుంది, దానికోసం వచ్చాను. ఈరోజు అదే తీసుకుంటున్నారు. సో చాలా మంది అక్కడితోనే స్టాప్ అయిపోతారు, ఆ వస్తువులను చూసి అయిపోతుంటారు. బట్ నేను మాత్రం వస్తువులను చూసి ఆగలేను. నాకు కావాల్సింది లైఫ్, దానికోసం వచ్చాను. ఈరోజు అదే లైఫ్ తీసుకుంటున్నారు. సో ప్యాకేజ్ తీసేసుకున్నాం, బిజినెస్ స్టార్ట్ చేసినాం. ప్లాన్స్ బుధవారం కంప్లీట్ అయిపోయింది. గురువారం కాలేజీకి వెళ్ళిన తర్వాత ఆల్రెడీ చెప్పేసి అప్లైన్లు సింపుల్, ఎవరు చెప్పొద్దని. బట్ మనం అనుకుంటామా, చెప్పడం స్టార్ట్ చేసాం, అవునా కదా? సో కాలేజ్కి వెళ్ళాను. లంచ్ అవర్స్లో గార్డెన్లో తినుకుంటూ 7 మెంబర్స్ ఉన్నారు బీవీఆర్టీ కాలేజ్లో. చెప్పానట్టు, మామ మనం పార్ట్ టైం ఇన్కమ్ మంచిగా వచ్చేది ఒక బిజినెస్ చూసినా, అమౌంట్ రెడీ చేసుకుంటారు అన్నారు. అరే పాగలిగానే వారా, అదెందుకు కట్టినారా అంటారు. ఏంద్రా అంటే, ఇట్లా బిజినెస్ కదా ఇద్దరు చేసి అది కట్టినావు కదా అన్నారు. అరే నేను వీళ్ళకి చెప్పి పెద్ద బిజినెస్ చేశా అంటే వాళ్ళే నన్ను అట్లా చేసేసారు. మొత్తం స్టన్ అయిపోయినా. అమౌంట్ మొత్తం 31,000 పోయింది అనుకున్నాయిగా, ఫిక్స్ అయిపోయినా. సో ఎవరితో అయితే పెద్ద బిజినెస్ అయితే అనుకున్నానో, ఎవరైతే నాతో పాటు ముందుకు వచ్చేసి బిజినెస్ జరుగుతుంది అనుకున్నానో వాళ్ళే నెగిటివ్ చేసేసారు. కారణం ఏంటంటే, స్టార్టింగ్లో నాకు ప్రాపర్గా ఇన్విటేషన్ చేయడం తెలియక, ప్లాన్ చూపించడం ఎలాగో ఇన్విటేషన్ సరిగ్గా తెలియక నేను ఫెయిల్యూర్ అయిపోయినా స్టార్టింగ్ 7 ప్లాన్స్ తోటి. సో తర్వాత ఫ్రైడే ట్రైనింగ్కి వెళ్ళాను. సో దిల్షునగర్లో అభిషేక్ మా గురుజీ, రవీంద్ర మా గురుజీ అండ్ దివ్య మేడం సో 8 స్టెప్ ట్రైనింగ్ ఇచ్చేవాళ్ళు. ఆ ట్రైనింగ్కి వెళ్తే అర్థమైంది, మనం ఇన్విటేషన్ అనేది సింపుల్గా షార్ట్ అండ్ సింపుల్ చెప్పాలని చెప్పి అర్థమైపోయింది. ఇన్విటేషన్ సరిగ్గా తెలియక ఫెయిల్యూర్ అయిపోయినాం. ఇన్విటేషన్ ఎలా చేయాలో నేర్చుకున్నాను ఆ ట్రైనింగ్కి వెళ్ళి. సో ఫ్రైడే ట్రైనింగ్ కోసం ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్పాల్సి వస్తుంది. సో ఫ్రైడే ట్రైనింగ్ కోసం వెళ్ళేటోళ్ళం దిల్షునగర్లో. అక్కడ ట్రైనింగ్ సో 6:30కి స్టార్ట్ అయిపోయి 9:30 ఫినిష్ అయిపోతుండే. బైక్ లేదు, ఏం లేదు, బస్సులో వచ్చేటోళ్ళం. పటాన్చెలో దిగేటోళ్ళం. పటాన్చెలో దిగేసి 11:30, 12 అవుతుండే, అప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఆ మధ్యలో కుక్కలు అంటే మనకి చాలా భయం. సో ఏం చేయాలో అర్థం కాని పొజిషన్. సో డౌన్లైన్ ఫోన్ చేసేవాడిని. డౌన్లైన్ శ్రీనివాస్తో మాట్లాడుతూ వెళ్ళిపోయాడు. రాయి పట్టుకోమంటుండే, అతను ఒక టెక్నిక్ చెప్పిండు అన్నట్టు. రాయి పట్టుకో, కొట్టకు, రాయి పట్టుకో, నాతో మాట్లాడుతున్నట్టే మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాడు. అలా ఈ విధంగా అలా ఒక పెద్ద టాస్క్ అన్నట్టు, ఆ కుక్కలను దాటుకుంటూ వెళ్ళి ఇంటికి వెళ్ళడం అన్నట్టు. 8 స్టెప్ ట్రైనింగ్ ఆ విధంగా హార్డ్ అలా వెళ్తూ ఆ 8 స్టెప్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్నాము. 8 స్టెప్ ట్రైనింగ్ ద్వారా అభిషేక్ గురించి 8 స్టెప్ ట్రైనింగ్ చాలా విషయాలు తెలుసుకున్నాం. దాని తర్వాత బిజినెస్ స్టార్ట్ చేసినాం. నంబర్ ఆఫ్ ప్లాన్స్ ప్రాపర్గా ఇన్విటేషన్ చేసి నంబర్ ఆఫ్ ప్లాన్స్ ఎలా పెంచాలనేది నేర్చుకున్నాం. సో నంబర్ ఆఫ్ ప్లాన్స్ పెంచుతున్నాను. ఓవరాల్గా 3 మంత్స్ అయిపోయింది. 30 ప్లాన్స్ కంప్లీట్ చేసినాం. 30 ప్లాన్స్ కంప్లీట్ చేసిన తర్వాత నేను డిసైడ్ అయిపోయినా సేఫ్ షాప్ బిజినెస్ చేయొద్దని. మళ్ళీ గురి వచ్చేసిండి ఇంటికి. ఏమైంది రాజు, ప్లాన్లు పెడతా అంటే రికార్డ్ రాయాలి అని చెప్పిన. మళ్ళీ ఇంకో రోజు వచ్చిండు మహేందర్ వేసుకొని, ఏమైంది రాజు ప్లాన్ పెడతా అంటే అసైన్మెంట్ ఉందని చెప్పిన. ఇంకో రోజు వచ్చేసిండు, ఒక గ్యాప్ తీసుకొని, ఒక 1 వీక్ గ్యాప్ తీసుకొని మళ్ళీ వచ్చిండు. ఏమైంది నువ్వు ప్లాన్ పెడతలేవు, ఏమైంది అంటే సో
అసైన్మెంట్ ఉంది సార్ అని చెప్పిన. అరే మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాయి, ఎక్కడి నుంచి నీకు అసైన్మెంట్ అన్నాడు. పట్టేసుకున్నాడు, బైక్ మీద ఎక్కించుకున్నాడు, పటాన్చేర్ బ్లాక్ ఆఫీస్ తీసుకెళ్ళిండు. పటాన్చేర్ బ్లాక్ ఆఫీస్ తీసుకెళ్ళి అక్కడ కూర్చుని పెట్టి మాట్లాడుతున్నాడు. సో ఏమైంది, నువ్వు ఈ మధ్య నుంచి చాలా రోజు నుంచి ప్లాన్ పెడతలేవు, నీకేమన్నా అయింది, ఏమి చెప్పు, బిజినెస్ నచ్చట్లేదు అది చెప్పి చాలా అడుగుతున్నాడు. అడుగుతుంటే నేను చెప్పలేకపోయినా, చాలా సార్లు విసిగించి అడగలిసారి కల్లా చెప్పాల్సి వచ్చింది. ఏమని చెప్పిన అంటే, సార్ సేఫ్ షాప్ లో డబ్బులు వచ్చుడు దేవుడు ఎరుగ కానీ 30 మంది చెప్పిన ఒక్క దోశ కూడా ఫోన్ ఎత్తుతలేడు, ఒక్క దోశ కూడా ఫోన్ ఎత్తుతలేడు. దండం సార్, నాకు ఈ బిజినెస్ వద్దు. నేను ఈ గల్లి నుంచి వస్తే వాడు ఇంకో గల్లి నుంచి పరిగెడుతున్నాడు. అసలు కాలేజీలో వాడు ఇటు రావాలి ఎదురుగా, నేను ఇటు వెళ్తున్నాను, వాడికి పని లేకుండా వేరే కొంచెం మేము చేతేసుకొని సైడ్ వెళ్ళిపోతున్నాడు నన్ను చూసి. సార్ నా దోస్తన మొత్తం ఖరాబ్ అయిపోయింది సార్, నాకు ఈ సేఫ్ షాప్ బిజినెస్ వద్దు అని చెప్పాను. 30 మంది చెప్పినా 30 మంది ఎవ్వరు రాలే. ఆ 30 మంది కూడా ప్లాన్ ఎలాంటి వాళ్ళు అంటే, వీడు ఖచ్చితంగా చేస్తాడు అనుకున్న దగ్గరికి వెళ్ళాను, బట్ చేయలేడు. నెగిటివ్ అయిపోయినా, చేయబుద్ధి కాలే బిజినెస్. మళ్ళీ కూడా చెప్పానంటూ, సో ఈరోజు దోస్తన ఖరాబ్ అయిపోయింది బాధపడుతున్నావు కదా, రేపు పొద్దున ఫైనాన్షియల్ ప్రాబ్లం వచ్చిందంటే ఏ దోశ ఏం తీసుకొచ్చి ఇవ్వడు, లైఫ్లో డబ్బు ఇంపార్టెంట్ అని చెప్పాడు. సో సరే సార్ అని సో చెప్పిండు ఆ మాట కూడా పచ్చిగా చెప్పినట్టు, దోస్తులు తినడానికి తాడానికి వస్తాడు, ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవ్వరు రాడు, డబ్బు ఇంపార్టెంట్ అని చెప్పిండు. సో ఎంత చెప్పినైనాక ఆ మాటకు మాత్రం కన్విన్స్ అయిపోయినా, ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవరు ఇయ్యడు అని చెప్పాడు. డబ్బు కావాలనిపించింది, చేయాలనిపించింది, మళ్ళీ చేయడం స్టార్ట్ చేసిన. సో అప్పుడు అన్నట్టు అగైన్ మళ్ళీ కొద్ది గ్యాప్ తీసుకొని ప్లాన్లు పెట్టాను. 31, 32, 33 33 ప్లాన్లు చెప్తే నాకు 3 ఎంట్రీ అయిపోయారు. నాకు అందరిలాగా సూపర్ క్యూఎస్లు జరగలే, ఎందుకంటే అంటే నాకు బుల్సే తీసుకోనికి 3 మంత్స్ టైం పట్టింది. 3 మంత్స్ టైం పట్టింది బుల్సే తీసుకోనికి. సో ఆ విధంగా బుల్సే చెక్ అయిపోయింది 3 మంత్స్ తర్వాత. సో 1000 రూపాయల చెక్ 2000, 3000, 4000, 5000 ఈ విధంగా పెరుగుతున్నాయి. సో అంతకుముందుకు మామూలుగా ఉండేటోడిని. సో ఇన్కమ్ పెరిగేసరికల్లా ఒక స్మార్ట్ ఫోన్ కొన్నాను. ఫ్రెండ్స్ అందరు పర్సన్ అవుతారు, ఏం మామా స్మార్ట్ ఫోన్ కొన్నావు ఎక్కడిదా అంటే, ఆ రోజు చెప్పినా చూడు బిజినెస్ అక్కడదే అని చెప్పిన. అంతవరం వస్తుందారా అంటే, చెప్తే ఇన్లేరు రా మీరు అందరూ వస్తుంది అని చెప్పి అన్నా. సరే మామ చేసుకో. అంతేగాని ఎవడైతే లేడు, మళ్ళా ఎవడైతే లేడు, మళ్ళా చేసుకో అంటున్నారు కానీ ఎవడైతే లేడు. సో పక్కన పెట్టేసిన వాళ్ళని వేరే వాళ్ళని పట్టుకొని చేసుకుంటూ వెళ్తున్నాను. సో నా ఫ్రెండ్ యాక్చువల్గా ఈరోజు రూపీ రికగ్నిషన్ తీసుకోబోతున్నాడు అన్నట్టు, రూపీ అయిపోయిండు. సో నరేష్ నా డౌన్ లైన్, నరేష్ అనే వ్యక్తికి నేను ప్లాన్ ఎలా చెప్పిన అంటే, వీడు ఎట్లయినా కాడు, జస్ట్ ట్రై చేద్దామనేసి చేసిన, వాడే కరెక్ట్ గా జాయిన్ అయిపోయాడు సేఫ్ షాప్ లో. అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ అన్నట్టు. అంతకుముందు క్లోజ్ ఫ్రెండ్స్ వేరే వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎవ్వరు కూడా ఎంట్రీ కాలేరు. ఫస్ట్ లిస్ట్ బుక్ ఇస్తారు కదా, నేను ఫస్ట్ రాసుకున్న పేర్లు ఎవ్వరు ఎంట్రీ కాలే. సో 18వ 19వ పేరు వ్యక్తి ఎంట్రీ అయిపోయాడు. సో ఆ విధంగా అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ ఈరోజు బిజినెస్ రావడం, సో కలిసి వర్క్ చేయడం, ఫ్రెండ్. సో బిజినెస్ చేస్తున్నాము, ముందుకెళ్తున్నాము. సో మంచి టీం కూడా లీడ్ చేస్తున్నాం. సో 250 టీం అయిపోయింది, 500 టీం అయిపోయింది. ఎక్సలెంట్ గా ఇన్కమ్ తీసుకుంటున్నాం వీక్లీ. అనుకోకుండా సడన్ గా మళ్ళీ గ్యాప్ వచ్చేసింది బిజినెస్. అందరు ఎంట్రీ అయిపోయారు కానీ ఎవరు పని చేసేవాళ్ళు లేడు అక్కడ. టీం వస్తుంది, మళ్ళీ నేనే ప్లాన్ కురకాలి, నేనే ఫాలోఅప్ పోవాలి. సో నేనే ట్రైనింగ్, అన్నిటికీ నేనే అన్నట్టు ఎవరు కూడా వర్క్ చేసే వాళ్ళు ఎక్కడు లేరు. మళ్ళా గ్యాప్ అయిపోయింది. సో ఒక రోజు బాధపడుతూ పటాన్చేర్ వెన్యూ నుంచి ఫోన్ చేసుకెళ్ళాను. ఎవరి కోసం అంటే, ఎవరికి ఫోన్ చేశానంటే మన అభిషేక్ మా గురుజీకి ఫోన్ చేశాను. గురుజీ పరిస్థితి ఇట్లా అయిపోయింది, ఇంత బిజినెస్ జరిగింది, ఎవరు కూడా వర్క్ చేయట్లేరు. సో ఇన్కమ్ మళ్ళీ స్లో అయిపోయింది, రావట్లేదు మళ్ళీ ఇన్కమ్. ఏం గురుజీ అవుతుందా అని చెప్పి అంటే బాధపడుకుంటూ ఫోన్ చేసి ఒకటే ఒక మాట చెప్పిండు, రాజు మన లైఫ్ మన చేతుల్లో ఉంది, నువ్వు ఎలా అనుకుంటే అలా అవుతుంది. నువ్వు సాధించగలిగితే సాధిస్తావు, చేయలే అనుకుంటే చేయలేవు అని చెప్పి ఫోన్లో మాట్లాడిండు. ఆ భరోసాతోటి వెళ్ళిపోయినాను, చేయాలని మళ్ళీ అనిపించింది, బిజినెస్ స్టార్ట్ చేసినాను. సో టీం పెరుగుతున్న కొద్ది లీడర్స్ మెల్లగా రావడం స్టార్ట్ అయిపోయింది. ఇమ్మీడియట్గా నాకు మంచి లీడర్స్ రావాలి, మెల్లగా రావడం స్టార్ట్ అయిపోయింది. లీడర్స్ వచ్చేసారు. సో మంచి టీం వచ్చేసింది, ఆల్మోస్ట్ 500 టీం వరకు వచ్చేసింది. అనుకోకుండా సడన్ గా ఇంట్లో వేరే ప్రాబ్లం వచ్చి పడింది. సో ఈరోజు నేను దైవం కంటే ఎక్కువగా భావించిన అన్నయ్యకు అనుకోకుండా అనారోగ్యం పాలైపోయాడు.
నా కాన్సన్ట్రేషన్ మొత్తం సైడ్ మారిపోయింది. సో బిజినెస్ కోసం ఆలోచించలేకపోయినా, సో హాస్పిటల్కి వెళ్ళి తింపడం చేయడం ఈ విధంగా జరుగుతుంది అన్నట్టు. సో ఆ విధంగా చేస్తున్న టైంలో యాక్చువల్గా నేను చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే, ఏ టీంని తయారు చేసుకున్నానో ఆ టీంని అప్లైన్కి అటాచ్మెంట్ చేయలేకపోయినా, అందువల్ల ఉన్న టీం కూడా జీరో అయిపోయింది. సో మీరు కూడా టీం తయారు చేసుకుంటే మీరు అప్లైన్కి అటాచ్ చేయకపోతే మీ టీం కూడా ఆ విధంగా అయిపోతుంది. కాబట్టి అప్లైన్కి అటాచ్ చేయడం నేర్చుకోండి. సో టీముని తయారు చేసుకున్నాను, అటాచ్మెంట్ చేయలేకపోవడం వల్ల నేనే వేరే ప్రాబ్లంకి వెళ్తుంటే ఇక్కడ ఎవరిని అటాచ్ చేయలేకపోవడం వల్ల టీం మళ్ళీ అగైన్ జీరో అయిపోయింది. సో బ్రదర్కి హెల్త్ కోసం అక్కడిక్కడ హాస్పిటల్ తిరుగుతున్నాం ఎన్నెన్నో విధంగా. సో ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా వచ్చేసింది, చేతనైనా కాడికి చూపించగలిగినాము. సో కొన్ని సిచ్యువేషన్ ఎలా ఉన్నాయంటే, బ్రదర్కి హాస్పిటల్ చూపించడం కోసం డబ్బులు లేకపోతే మా బ్రదర్ సొంత ఫ్రెండ్స్ అండి, ఊరు వెళ్తే కలిసి తిరిగేవాళ్ళు, మంచి జాన్ డబ్బా, అట్లాంటి వాళ్ళు కూడా ఫైనాన్షియల్ ప్రాబ్లం వస్తే ఒక్క రూపాయి హెల్ప్ చేయలేరు, సింగిల్ ఎంట్రీ కూడా హెల్ప్ చేయలేరు. ఆ రోజు గుర్తుకొచ్చింది మల్లయ్య గురు చెప్పిన మాట, కష్టం వచ్చినప్పుడు ఏ దోస్తు రాడన్నాడు, ఆ మాట మళ్ళీ నాకు గుర్తుకొచ్చింది. మా బ్రదర్కి దోస్తులు ఎవ్వరు కూడా ఒక రూపాయి చెప్పితే ఆ మాట గుర్తుకొచ్చింది. నిజమే, లైఫ్లో డబ్బు ఇంపార్టెంట్. ఈరోజు దోస్తులు వస్తారు, తింటారు, తాగుతారు, పోతారు, కానీ ఏ కష్టానికి ఎవడు కూడా అమౌంట్ ఇయ్యడని చెప్పి అర్థమైపోయింది అక్కడ. సో చాలా ప్రాబ్లం ఫేస్ చేసినాం ఫైనాన్షియల్గా, ఉన్న కనుక చూపించగలిగినాం. సో రిలేటివ్స్ ఎక్కడి నుంచి ఎవరు కూడా ఏమి ఇవ్వట్లేరు. సో యాక్చువల్గా ఆ స్టేజ్ మా బ్రదర్ మాతో చెప్పుకోలేడు, క్యాన్సర్ అది లాస్ట్ స్టేజ్లోకి వెళ్ళిపోయింది. సో ఎన్నో హాస్పిటల్ తిరిగినాం, ఎన్నో టెంపుల్స్ కూడా తిరిగినాం, ఎన్నో కష్టపడ్డాం, చేస్తున్నాగా అనుకోకుండా. సో ఫైనల్గా డాక్టర్స్ చెప్పేసిర్రు కష్టం అని చెప్పేసి. సో నమ్ముకున్నది ఏంటంటే ఒకటి భగవంతుని మీద వేసేసినాం. సో భగవంతుని మీద వేసేసి టెంపుల్స్కి అక్కడక్కడ తిప్పుతున్నాం. ఎన్నో టెంపుల్స్ తిప్పినా ఏం ఉపయోగం లేదు. సో అభిషేక్ గురించి అప్పుడే రూబీ ఫంక్షన్ అయింది. మా బ్రదర్ని టెంపుల్స్లో వదిలిపెట్టి అయిపోయిన వచ్చి రూబీ ఫంక్షన్కి అటెండ్ అయ్యాను. ఆ రూబీ ఫంక్షన్ అటెండ్ అయ్యేటప్పుడు మళ్ళీ నా టీం వచ్చేసి జీరో అండి. ఆ టీంకి ఆ ఫంక్షన్కి సో 15 మందిని తీసుకొద్దామని ఎంట్రీ పాసెస్ తీసుకున్నాను. సో ఎంట్రీ పాసెస్ తీసుకొని 15 మంది కోసం తీసుకుంటే అందులో ఎవరు కూడా రాలేరు. ఎంట్రీ కానీ వ్యక్తులను తీసుకొద్దామని ప్లాన్ చేసుకున్నా, ఒక 2 వచ్చిర్రు, 15 పాసులు వేస్ట్ అయిపోయినాయి. సో ఆ విధంగా ఆ ప్రాబ్లంను కూడా, ఆ విధంగా ఫంక్షన్స్ కూడా అటెండ్ చేసేవాడిని, ఏ ఫంక్షన్ కూడా మిస్ చేయకపోయేటాన్ని, అన్ని ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా కానీ. సో ఫైనల్గా వైద్యం చేపిస్తూ ఒకరోజు ఒక ఇన్సిడెంట్ అన్నట్టు. సో ఫైనాన్షియల్ ప్రాబ్లం కోసం ఒక ఇన్సిడెంట్ షేర్ చేసుకోవాలి హాస్పిటల్లో ఉన్నప్పుడు మా బ్రదర్ది. సో ఫైనల్గా గాంధీ హాస్పిటల్కి తరలించారు. అక్కడ నుంచి నెక్స్ట్ ఇంకో ఆశ్రమంకి తరలించాలంటే చేతిలో డబ్బులు లేవు, అంబులెన్స్ కూడా డబ్బులు లేవండి, తీసుకెళ్ళడానికి అంబులెన్స్ కూడా డబ్బులు లేవు. మా వదినని చూసినాం, మా వదిన దగ్గర ఏం లేవు, కమ్మలు ఉన్నాయి, బంగారం. బట్ నేను డైరెక్ట్ అడగలేదు, అమ్మ దగ్గరికి వెళ్ళాను. అమ్మ దగ్గర ఉన్నటువంటి ఆ పుస్తకం పట్టుకొని, అమ్మ దీనికి ఎంత వేస్తాయని చెప్పి అడిగిన. ఆమె ఏడుస్తూ తీసుకెళ్ళి ఆ పుస్తకం అమ్మేసి డబ్బులు తీసుకొచ్చేస్తే అంబులెన్స్కు డబ్బులు కట్టేసి ఇంకో ఆశ్రమానికి తరలించామండి. ఆ రోజు మా తల్లి ఎంత బాధపడ్డదో నాకు తెలుసు. ఒక పుస్తకం తీసేసి ఈరోజు అంబులెన్స్కి ఇచ్చేసినాం అన్నట్టు. సో ఆ విధంగా ఆశ్రమంలో తీసుకెళ్ళాము. సో ఫైనల్ స్టేజ్లో ఉన్నాడు, చెప్పేసిండు నాకు, మా అన్నయ్య పిల్లల్ని చేతిలో పెట్టేసిండు, రేపు పొద్దున వీళ్ళకి ఏమైనా మొత్తం A to Z నువ్వే చూసుకోవాలని చెప్పి అన్నాడు. సో చెప్పేసి అందరితో మాట్లాడి ఫైనల్గా సెప్టెంబర్ 6, 2016లో మా బ్రదర్ మా చేజారి పోయిండు. సో రియల్ చెప్తున్నా, నేను భగవంతుని కూడా అంత నమ్మను. భగవంతుని కంటే ఎక్కువ అన్నాడు నాకు మా అన్న. అలాంటి అన్న ఇందాక సెలబ్రేషన్ నాకు జరుగుతుంటే ఈ సెలబ్రేషన్ లేనందుకు చాలా బాధ అనిపించిందండి. చిన్నప్పటి నుంచి ఎలా ఉంటుందంటే, లైఫ్లో మనం పెద్దగా సాధించాలి, గొప్ప స్థాయికి వెళ్ళాలి, ఆల్వేస్ నా లైఫ్ కోసమే ఆలోచించేవాడు. అలాంటి అన్న నాకు దొరకడం నా అదృష్టం. సో పిల్లల్ని చేతిలో పెట్టి చెల్లిపోయాడు.
సో సెప్టెంబర్ 2016 చనిపోయింది అన్న. సో ఇంటికాడ ఉన్నాము. అక్కడ కొంత అప్పులు అయిపోయినాయి. అన్నని హాస్పిటల్లో చూపించడం కోసం చాలా అప్పులు అయిపోయినాయి. అన్న లేడు. ఫ్యామిలీ బాధ్యతలు మొత్తం నా పైన అయిపోయినాయి. వేరే ఫ్రెండ్స్ని చూస్తే నా ఏజ్ వాళ్ళు క్రికెట్ ఆడుకుంటారు, సినిమాలకు వెళ్తారు, మూవీస్కి వెళ్తారు, ఎంజాయ్ చేస్తారు. నా మీద ఫ్యామిలీ భారం పడిపోయింది. నా ఏజ్ ఏంది, నా పరిస్థితి ఏం చెప్పి చాలా బాధపడిపోయినాను. మరి బ్రదర్ చెప్పిండు ఇలా అందరినీ మంచి చూసుకోని చెప్పేసి అన్నాడు. సో సెప్టెంబర్ 6 అయిపోతే సెప్టెంబర్ 26 ఇంట్లో పేరెంట్స్ చెప్తారు ఈ టైంలో నువ్వు వెళ్ళొద్దు నాన్న, ఎక్కడ వెళ్ళొద్దు, మనకు మంచిది కాదంటే. సో అప్పులోళ్ళు ఇంటికి వచ్చేస్తున్నారు. అప్పులోళ్ళు ఇంటికి వచ్చేస్తుంటే డిసైడ్ అయిపోయినా నేను ఇలాగే ఉంటే ఇవేవి తీర్చలేను అని చెప్పి డిసైడ్ అయిపోయి సేఫ్ షాప్ చేయాలని చెప్పని మళ్ళీ సేఫ్ షాప్ కోసము హైదరాబాద్ బయలుదేరినాను. 6 అయిపోతే 26 హైదరాబాద్ బయలుదేరినాను. హైదరాబాద్ బయలుదేరడం కోసం నా దగ్గర సింగిల్ ఎంట్రీ కూడా లేకుండే. ఒక ఫ్రెండ్ ప్రశాంత్ అనే ఫ్రెండ్ ఉన్నాడు ఊర్లో. అతని దగ్గర 100 రూపీస్ అమౌంట్ తీసుకొని ఆ అమౌంట్తో హైదరాబాద్కి వచ్చి సెప్టెంబర్ 26, 2016 మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేశాను. సో చాలా అప్పులు ఉన్నాయి, అవన్నీ తీర్చాలి. ఫ్యామిలీ మొత్తం బాధ్యతలు నా మీద ఉన్నాయి. ఎలాగైనా చేయాలని కసితో వచ్చాను. సో చాలా మంది ఉంటారండి బయట అప్పులు ఉన్నాయంటే చేయడం బంద్ చేస్తారు, అవునా కదా? బట్ నాకు అన్ని అప్పులుండి కూడా చెయ్యాలి, దీని ద్వారా మాత్రమే సాధ్యమైతే అని చెప్పి డిసైడ్ అయిపోయి చేయడం కోసం వచ్చాను. సెప్టెంబర్ బిజినెస్ చేసిన, అక్టోబర్ బిజినెస్ చేసిన, నవంబర్ బిజినెస్ చేసిన, డిసెంబర్, జనవరి అయినా కానీ పెద్దగా రిజల్ట్ రావడం లేదు. సో నేను వెళ్ళి సండే వెన్యూలో ప్రమోషన్ చేస్తే ప్లాన్ చెప్తే సైన్అప్స్ ఎక్కువైపోతున్నాయి. నేను వెళ్ళి మాట్లాడుతుంటే ట్రైనింగ్లో మోటివేట్ అవుతున్నారు, అదే పని యువత లెగ్గులో చేసి అవ్వట్లేరు. ఏంది నా పరిస్థితి అనిపించింది. సో భగవంతుడు టెస్ట్ చేస్తున్నాడేమో, నా సక్సెస్ వస్తుందేమో, కొద్దిగా నాకు ఓపిక ఉందో లేదో టెస్ట్ చేస్తుందేమో అనిపించింది. అదే ఓపికతో ఉన్నా. సో ఫైనల్గా జనవరి 2017 సంక్రాంతికి నాతో పాటు ఒక రూమ్లో షేర్ చేసుకునే వ్యక్తి శ్రీనివాస్ ఉండే రూమ్లో సంక్రాంతి ఫెస్టివల్ వచ్చింది. సో తను వాళ్ళ సిస్టర్ కృష్ణాపూర్కి వెళ్ళిపోయాడు, నేను ఒక్కనే ఉన్నాను. ఆ రోజు తిందామంటే రైస్ కుక్కర్ ఉంది, రైస్ పెట్టేసుకున్నాము. బట్ దాంట్లో కనీసము పచ్చడి కర్రీస్ కూడా ఏం లేవండి. వాటర్ పోసి ఉప్పు పోసుకొని తింటుంటే అన్నం ముద్ద తీతలే కానీ కళ్ళకి నీళ్ళు పడుతున్నాయి. అసలు ఏంది నా పరిస్థితి, ఇంత దారుణంగా అయిపోయింది అని చెప్పి చాలా బాధపడిపోయినా. ఫిక్స్ అయిపోయినా నా వల్ల బిజినెస్ కాదు అని ఫిక్స్ అయిపోయినా. నేను చేయలేను, నాతో కాదు, నాకు సెట్ కాదేమో అని ఫిక్స్ అయిపోయినా. మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయినా ఇంటికి. రిటర్న్ వెళ్ళిపోయి బిజినెస్ చేయొద్దని ఫిక్స్ అయిపోయినా. పేరెంట్స్ కూడా చెప్పిన, సరే నాన్న నువ్వు మంచిగా ఉంటే చాలే అని చెప్పి వాళ్ళు కూడా ప్రోత్సహించారు. బాధపడుతుంటే ఏదో ఒకటి చేద్దాంలే మన వీటి కోసం అప్పుల కోసం అని చెప్పి అన్నారు. సో ఆ విధంగా చేస్తున్న టైంలో మల్లయ్య గురుజీ నుంచి అండ్ మెయిన్గా నన్ను మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చారంటే బిజినెస్ బౌన్స్ బ్యాక్ తీసుకొచ్చారు. దాంట్లో మెయిన్గా ముగ్గురు అండి. ఆ ముగ్గురు వచ్చేసి మల్లయ్య గురూజీ అండ్ శివకుమార్ అండ్ పెద్దింటి శ్రీనివాస్. ఈ ముగ్గురు నాకు బిజినెస్ కోసం మళ్ళీ సో లైఫ్ ఇలా ఉండబోతుంది. సో పిలుచుకున్నాడు మల్లయ్య గురూజీ, టైగర్ నీకు ఉన్నటువంటి అప్పులకి జస్ట్ నువ్వు ఏదైనా జాబ్ చేస్తే మిత్తి కడుతుకొని అసలు మాత్రం అలాగే ఉంటుందని చెప్పి అన్నాడు. ఎస్ చేస్తా గురుజీ అని చెప్పి అన్నాను. ఆ రోజు 2017 సంక్రాంతిలో అప్పుడు తీసుకున్న సీరియస్నెస్, వెరీ సీరియస్నెస్ అయిపోయినా. సో సీరియస్ అయిపోయి బిజినెస్ స్టార్ట్ చేయాలని ఫిక్స్ అయిపోయినా, సీరియస్గా చేయడం స్టార్ట్ చేసిన. సో ప్లాన్ ఫాలో ఎన్నో చేస్తున్నా, ట్రైనింగ్ తీసుకెళ్తున్నా ఉన్న కొద్ది టీంని. సో అయినా కానీ రిజల్ట్ రావట్లేదు. మళ్ళీ ఆ టైంలో ఏమైపోయిందంటే అప్లైన్ వీళ్ళని పిలిచినాను. సో వాళ్ళు కూడా సపోర్ట్ చేసిర్రు. ఎక్కువ ఏమైపోయిందంటే యాక్చువల్గా నేను ప్రాబ్లమ్స్లో ఉన్నా కదా, వీళ్ళు వస్తే బాగుంటుంది సెట్ అయిపోతా, వాళ్ళు వస్తే బాగుంటుంది సెట్ అయిపోతా అని చెప్పి ఎక్కువ ఎదురు చూసుకున్నా, నా శక్తిని నమ్మకుండా. నేను ఎన్ని రోజులైతే డిపెండ్ అయిపోయానో అన్ని రోజులు నా సక్సెస్ 0. ఎవ్వరు రారు. సో కృష్ణమాగుజీ స్పీచ్ విన్నాను, డైమండ్ ఫంక్షన్ స్పీచ్ వింటుండగా ఆ స్పీచ్లో ఒక మాట అన్నది, ఎవరో వస్తారు ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకండి, మన లైఫ్ని మనమే చేంజ్ చేసుకోవాలనే పాయింట్ నాకు కరెక్ట్గా గుచ్చుకుంది. సో దానికోసము ఎవరి మీద కూడా డిపెండ్ కాకుండా అన్నీ నేను చేయగలుగుతా, నాతో అవుతుంది చేస్తాను చెప్పని ఆ విధంగా. సో నేను లీడర్గా తయారైపోయినా, ఒక కోర్ లీడర్గా తయారైపోయినా. సో అక్కడ నుంచి ప్లాన్ చెప్పడం వెరీగా సీరియస్గా చేస్తున్నాను.
ఈ జోన్లోకి ఎవరు రారు, ఈ జోన్ అంతా నాదే, ఏది చేసినా నాదే అని చెప్పి ఫిక్స్ అయిపోయి హార్డ్ వర్క్ చేయడం స్టార్ట్ చేసిన. వెరీ హార్డ్ వర్క్ అండి. సో ఆ విధంగా హార్డ్ వర్క్ చేస్తూ సో 15 టీం తయారు చేసుకున్నాను. కరెక్ట్గా అదే టైంలో సో సోమశంకర్ మాగుజీ తెలుగు బ్యాచ్ పాండిచేరిలో దిశ స్టార్ట్ అయిపోయింది. దిశ ట్రైనింగ్ స్టార్ట్ అయిపోయింది. ఆ దిశ ట్రైనింగ్ కోసం ప్రమోషన్ చేశాను. సో దిశ ప్రమోషన్ చేసిన అందరినీ తీసుకెళ్ళడానికి రెడీ అయినా కానీ నా దగ్గర డబ్బులు లేవు. అందరికి రెడీ చేసినా కానీ నా దగ్గర డబ్బులు లేవు. సో మళ్ళీ ఇంటికి వెళ్ళాను. నేను ఏ రోజు కూడా కాంట్రిబ్యూషన్కి వెనకాలడలే. మళ్ళీ ఇంటికి వెళ్ళాను, అమ్మ నాన్నతో మాట్లాడినాను. సో డాక్రా గ్రూప్ అనేది లేడీస్ సంబంధించిన గ్రూప్లో మళ్ళీ అగైన్ ఒక 20,000 అమౌంట్ తీసుకొని ఆ దిశ ట్రైనింగ్ కోసం వెళ్ళానండి. సో నాకు ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఏ ట్రైనింగ్ కూడా మిస్ చేయకుండా అటెండ్ చేసిన. ఎందుకోసం అంటే నాకు తెలిసి బిజినెస్లో కాంట్రిబ్యూషన్ కోసం చాలా మంది కాంట్రిబ్యూషన్ అనగానే ట్రైనింగ్ అడిగేస్తారు, చెక్ కూడా అట్లనే పోతుంది వెనకకి. నువ్వు ఎంత ముందుకు వస్తుంటే నీకు రావాల్సిన చెక్ కూడా అంత ముందుకు వస్తుంది. సో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ తీసుకురావడం, మళ్ళీ అమౌంట్, నమ్మకం ఉంది కంపెనీ మీద, దిశ ట్రైనింగ్కి వెళ్ళడం. సో ఆ దిశ ట్రైనింగ్ నా లైఫ్ టర్నింగ్ చేసింది. నా టీంని 16 మందితో వెళ్ళాను దిశ ట్రైనింగ్ పాండిచేరి. సో సోమశంకర్ మాగుజీ తెలుగు దిశ ఇచ్చిండు అండి. సోమశంకర్ మాగుజీకి ఒకసారి బిగ్ క్లాప్స్ అండి. అంత మంచిగా అర్థమయ్యే విధంగా తెలుగు దిశ మాకు రావడం జరిగింది. సో దాంట్లో చాలా మంది లీడర్స్ డిసైడ్ చేసుకున్నారు లైఫ్ అంటే సేఫ్ షాప్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయిపోయారు. వాళ్ళని పట్టుకొని బిజినెస్ చేయడం స్టార్ట్ అయింది. సో బిజినెస్ స్టార్ట్ అయిపోయిన చిన్న చెక్కులు వస్తున్నాయి. సో అప్లైన్ చిన్న చెక్కులు వస్తున్నాయి. సో అప్లైన్ దగ్గరికి వెళ్ళి నేను చూపించడం నాకున్న ప్రాబ్లమ్స్, అప్పులు ఉన్నాయి కదా అవి పెరుగుతున్నాయి అన్నట్టు. సో రవీంద్ర మాకు దగ్గర ఇది రాసుకొని పోయేటోని, గురుజీగా ఇన్ని ఉన్నాయి ఇంకా ఏం తీరలేవు అని చెప్పి అంటే గురుజీ అంటే అన్నట్టు అడుగుతున్నారు. గురుజీ అందరు ఫోర్స్గా అడుగుతున్నారు ఈ అప్పుల సంగతి అని చెప్పి అంటే రూపాయి ఎక్కువ ఇస్తా అని చెప్పి అనుకుంటుంది. రూపాయి ఎక్కువ ఇస్తా అని చెప్పి రాసుకో అని చెప్పి అంటుండే. అరే ఉన్నాయే గడ్డ లేకపోతున్నా మిత్తి రూపాయి ఎక్కువ ఇస్తా అని చెప్పి రాసుకోమంటాడు అని చెప్పి డౌట్ వచ్చింది. అభిషేక్ గురించి రవీంద్ర గురించి సెట్ అయ్యారు. వాళ్ళు చెప్తున్నారంటే నేను కూడా సెట్ అవుతా. చాలా మళ్ళీ వెళ్ళడం, ఎవరైతే ఫోర్స్ చేస్తారో వాళ్ళకు 3 రూపాయలు అనే దగ్గర 4 రూపాయలు రాయడం, బాండ్ మళ్ళీ సంతకం పెట్టడం. మళ్ళీ అగైన్ కొద్ది రోజులు జర్నీ జరిగినా కానీ మళ్ళీ ఆయన తగ్గట్లేవు. సో పెరుగుతున్నాయి కానీ తగ్గట్లేవు. మళ్ళీ వెళ్ళాను, 1 రూపాయి అద్దు పోయి సో 2 రూపాయలు ఎక్కువ ఇస్తా అని చెప్పమన్నాడు. అరే 1 రూపీ పోయింది, మిత్తి ఎక్స్ట్రా 2 రూపీస్ అంటున్నాడు. మళ్ళీ వీళ్ళని చూసిన అభిషేక్ గురించి సెట్ అయిపోయారు. నేను కూడా సెట్ అవుతా అనిపించింది. చలో మళ్ళీ 5 రూపాయలకి బాండ్ రాసిన, మిత్తి ఎక్కువ ఇస్తా అని చెప్పి రాసేసిన. సో ఆ విధంగా ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ సేఫ్ షాట్ ని వదలకుండా చేసిన కాబట్టి ఈరోజు డైమండ్ అయిపోయినా. సో అప్లైన్ తో గైడెన్స్ తీసుకోవడం, టీం తయారు చేయడం, నరేషన్ పర్లు చేయడం, ఫోన్ చేసి పర్లు అయిపోయిన గురుజీ రికగ్నిషన్ చేయాలి, రావడం రికగ్నిషన్ చేయడం, మళ్ళీ టోపాజ్ ప్లానింగ్ తీసుకోవడం. సో మళ్ళీ టోపాజ్ ఫంక్షన్, మళ్ళీ టోపాజ్ టీం తయారు చేయడం, గురుజీకి ఫోన్ చేయడం, టోపాజ్ టీం అయిపోయిందని మళ్ళీ గురుజీ రావడం, సో టోపాజ్ సెలబ్రేషన్ చేయడం, మళ్ళీ ఎమరాల్డ్ ప్లాన్ తీసుకోవడం. ఆ విధంగా క్యాండిడేట్ ని సో పర్లు, టోపాజ్, ఎమరాల్డ్, రూబీ దాకా తీసుకొచ్చిరా. నేను నరేష్ రూబీ అయిపోతే నేను డైమండ్ అయిపోయానండి. సో ఇలా జరిగింది అంటే ఎవరో వచ్చి ఏదో చేశారు కాదండి, జస్ట్ గైడ్ లైన్స్ తీసుకోవడం జరిగింది. రవీంద్ర మాగుర్ తోటి ఈరోజు డైమండ్ అయిపోయినా, జస్ట్ గైడ్ లైన్స్ ఫాలో అయిపోయినా. సో ఆ విధంగా గైడ్ లైన్స్ మన మాగురు ఇచ్చినందుకు రవీంద్ర మాగుర్కి నా తరఫున ధన్యవాదాలండి. సో అనుకున్న విధంగా గురుజీ చెప్పినట్టుగా 2, 3, 4, 5 రూపాయలు కాదు మిత్తి, డబల్ ట్రిపుల్ ఇచ్చేసి మొత్తం క్లియర్ చేసిన. ఎన్ని ఉన్నాయో అవన్నీ జస్ట్ 2 months లో క్లియర్ అయిపోయినాయి. 2 నెలలు మొత్తం క్లియర్. సో మొత్తం క్లియర్ అయిపోయింది. డబ్బులు వస్తున్నాయి, పెరిగిపోయింది. డబ్బులు పెరిగిపోయిన తర్వాత చెప్పినానంటూ కార్ తీసుకున్న స్టేజ్లో ఉన్నావు, ఇప్పుడు కార్ తీసుకున్నాడు. సో కార్ తీసుకోవడం అమౌంట్ వచ్చేసింది 10 lakhs కట్టేసి ఉండే I-20 February 18, 2018లో కార్ తీసుకోవడం జరిగింది. సో అభిషేక్ గురించి రవీంద్ర గురించి వచ్చి ఇద్దరికి వచ్చిన కార్ ఇప్పడం జరిగింది, మలే గురితో సహా. అన్ని క్లియర్ అయిపోయినా మళ్ళీ కార్కి వచ్చేసినాం, ప్లస్లోకి వచ్చేసినాం మళ్ళీ సేఫ్ షాప్ ద్వారా. సో కార్ తీసుకున్న తర్వాత అసలు బిజినెస్ అప్పుడు స్టార్ట్ అయిపోయింది. అంతకుముందుకు స్టార్టింగ్లో ఫ్రెండ్స్ చెప్తే రానోడు అప్పుడు వస్తున్నాడు, వచ్చేసి మామ నువ్వు నవ్వని కడుతున్నారా, ఇలాంటి సెట్ చేయి. అరే ఒకరోజు నేనే
చెప్పింది మరి నేనేగా మరి చెప్పింది. ఈరోజు సక్సెస్ అయిపోయాం కదా, కార్ తీసాం కదా, హాల్చేల్ అయిపోయినాయి, ఫొటోస్ అన్ని తెలిసిపోయింది ఫ్రెండ్స్ అందరికి, వచ్చేస్తున్నారు, క్యూ కడుతున్నారు. సో క్యూ కట్టేసి నువ్వు ఉన్నామని వస్తున్నారు, సక్సెస్ చేయని ఈరోజు అడుగుతున్నారు. అందరూ వచ్చేసారు, మొత్తం క్యూ కట్టేసారు, ఎంట్రీ అయిపించేసిన బిజినెస్ లో. సో కార్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు సో చేసి విధంగా డైమండ్ అయిపోవడం. సో అచీవ్మెంట్స్ విషయానికి వచ్చేస్తే నేను బీటెక్ చదువు కోసం హైదరాబాద్కి వచ్చిన నేను హైదరాబాద్లో కొన్ని ప్లేసెస్ కూడా తిరగలేకపోయినా. అలాంటిది ఈరోజు ఇదే బిజినెస్ నుంచి పూణే వెళ్ళినా, మైసూర్ వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, పాండిచ్చేరి వెళ్ళినా, ముంబై వెళ్ళినా, గోవా వెళ్ళినా. సో ఈ విధంగా లోకల్ ట్రిప్లు కంప్లీట్ చేసుకొని కంపెనీ తరఫున ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోటి సో బ్యాంకాక్ అండ్ యూరోప్ కూడా వెళ్ళి రావడం జరిగింది. సో బ్యాంకాక్, యూరోప్ కంప్లీట్ చేసుకున్నాను ట్రిప్స్. దాంతోపాటు సో యాక్చువల్గా మా ఇల్లు పొజిషను ఇందిరమ్మ ఇల్లు కట్టించిన ఇల్లు అన్నట్టు అప్పట్లో. సో ఎలా ఉంటుండే అంటే ఇల్లు పొజిషను వర్షాకాలం వస్తే ఇలా పట్టుకోవాలి ప్లేట్, ఇక్కడ వాటర్ పడుతుంది, ఇక్కడ పెట్టాలి, ఇగో ఇక్కడ పడుతుంది, ఇక్కడ పెట్టాలి, ఇగో ఇక్కడ పడుతుంది, ఇక్కడ పెట్టాలి. అలాంటి పొజిషన్లో ఉండే ఇల్లు అన్నట్టు. సేఫ్ షాప్లో డబ్బులు రావడంతో మొత్తం చేంజ్ చేసి పెట్టిన, ఎక్సలెంట్గా ఇల్లు డిజైన్ చేసి పెట్టేసిన ఊర్లో. సో ఇల్లు అయిపోయింది. దాంతోపాటు నెక్స్ట్ అమ్మకు బంగారము, వెండి అన్ని ఇప్పడం. దాంతోపాటు ఫాదర్కి సో టీవీఎస్ ఎక్సెల్ కూడా ఇప్పడం జరిగింది ఫాదర్కి. సో టీవీఎస్ ఎక్సెల్ మీకు చిన్నదే అవ్వచ్చు, బట్ నాకు 10 లక్షల కార్ చూస్తే నాకు అంత సంతోషం అనిపించింది. మా నాన్న టీవీఎస్ చూస్తే నాకు సంతోషం అనిపిస్తుంది. సో టీవీఎస్ ఎక్సెల్ ఇప్పించేసిన. సో ఇంకోటి విషయము, స్టార్ట్ 2 years క్రితం మేము బిజినెస్ లో మా చిన్నమ్మ కొడుకుని చేయించినాము. చిన్నమ్మ కొడుకుని బిజినెస్ లో చేయించినప్పుడు ఏమన్నదంటే 1 year తర్వాత సక్సెస్ లేకపోయేసరికల్లా మీ వల్ల మా ఓన్ 20,000 పోయినాయి అన్నది. మళ్ళీ అలాగే నమ్మకంతో నేను చేసుకుంటూ పోయినా సక్సెస్ అయిపోయిన తర్వాత అప్పుడు అంటే మా చిన్నమ్మ, అప్పుడు నీతో పాటు దింపుకోవద్దా బిడ్డాన్ని? 1 year క్రితము నీ వల్ల డబ్బులు పోయినాయి అన్నది, ఇప్పుడేమో నీతో పాటు దింపుకోవద్దా బిడ్డ? ఏమన్నా నీలాగా చేయకపోయినావు. చేంజ్ అయిపోయింది మాట, సక్సెస్ వచ్చింది కదా. సో సక్సెస్ వచ్చింది కదా, అందుకోసం చేంజ్ అయిపోయింది అన్నట్టు. ఆ విధంగా సో మొత్తం అంతా చేంజ్ అయిపోయారు. సో ఈరోజు ఒకరోజు వచ్చేసి ల్యాప్టాప్ బీటెక్ లో ఎలక్ట్రికల్ క్యారియర్ అంటే ల్యాప్టాప్ లేకపోతే ఫ్రెండ్ తడుకొని తీసుకొని ల్యాప్టాప్ వాడుకొని ఇచ్చేటోళ్ళం. సగం వరకే ఫినిష్ అవుతుంది. ఈరోజు ఇదే బిజినెస్ నుంచి డెల్ ల్యాప్టాప్ తీసుకోవడం జరిగింది. దాంతోపాటు అమౌంట్ రాగానే సో 90,000 పెట్టేసి యాపిల్ మ్యాక్ బుక్ తీసుకోవడం జరిగింది. సో యాపిల్ మ్యాక్ బుక్ తీసుకున్నాను. సో దాంతోపాటు వచ్చేసి చాలా మంది జాబ్ చేస్తారు బయట. 1 year అయిపోతే, 2 year అయిపోతే, 3 year అయిపోతే, 4 year అయితే, 10 years అవుతుంది. అయినా కానీ అదే ఆర్టీసీ బస్సుల్లో, ఆటోలలో జాబ్లోకి వెళ్తారు. కనీసం బండి కొనుక్కునే స్తోమత ఉండదు. ఎందుకోసం అంటే వచ్చిన శాలరీ, రెంట్, కరెంట్ బిల్, ఈఎంఐ కట్టడానికి సరిపోతుంది. అవునా కదా? సో అలాంటి పొజిషన్లో బిజినెస్ నుంచి వచ్చిన అమౌంట్ తోటి జస్ట్ 6 months లో 70,000 నడిచి గ్లామర్ బైక్ తీసుకోవడం జరిగింది. సో గ్లామర్ బైక్ అచీవ్మెంట్ అయిపోయింది, ల్యాప్టాప్ అచీవ్మెంట్ అయిపోయింది, ఇల్లు కూడా రిపేర్ చేయించేసినాం. ఈ విధంగా అన్ని సక్సెస్ఫుల్ గా జరుగుతున్నాయి. సో అమౌంట్ మోర్ దెన్ వస్తుంటే సో అప్లైన్ గైడెన్స్ తోటి 15 lakhs పెట్టేసి ఫ్లాట్ కూడా తీసుకోవడం జరిగింది. 15 లక్షలు పెట్టేసి ఫ్లాట్ కూడా తీసుకోవడం జరిగింది. ఒకరోజు పరిస్థితి బాగాలేక భూమి అమ్ముకోవాల్సిన సిచ్యువేషన్ నుంచి భూమి కొనే స్థాయికి వచ్చామండి సేఫ్ షాప్ ద్వారా. సో స్పెషల్లీ థ్యాంక్స్ టు సేఫ్ షాప్ కంపెనీ అని ఈరోజు అలాంటి సక్సెస్ నాకు ఇచ్చినందుకు. సో ఈరోజు మంచి ఇన్కమ్ సక్సెస్ అయిపోతున్నాము. ఈ విధంగా లైఫ్ అనేది హ్యాపీగా జర్నీ జరుగుతుంది. సో ఈరోజు ఇంత పెద్ద సక్సెస్ నాకు వచ్చిందంటే మెయిన్ రీజన్ నా ప్యారీ టీమ్ అండి. ఆ ప్యారీ టీం ద్వారా ఇంత పెద్ద సక్సెస్ వచ్చింది. సో మంచి హార్డ్ వర్కింగ్ లీడర్, లేట్గా అయినా కానీ లేటెస్టింగ్ లీడర్స్ వచ్చిర్రు. భగవంతు నాకు టీం లేట్గా ఇచ్చినా కానీ ఎక్సలెంట్ లీడర్స్ ఇచ్చినట్టు. అందులో నరేష్ పొత్తెమోని, సో దుర్గారావు, సుదర్శన్, మహేష్, భాను, సంతోష్, వరప్రసాద్, మదన్ గోపాల్, సో సర్దార్, వెంకటేష్, మల్లేష్, సో నవీన్, బాబు, దయాకర్, నాగరాజు లాంటి మంచి టీం రావడంతో వాళ్ళ ద్వారా వాళ్ళు చేసిన పని ద్వారా నేను ఈరోజు డైమండ్ గా సక్సెస్ అయిపోయినానండి. సో అలాంటి టీం నాకు వచ్చినందుకు భగవంతునికి థ్యాంక్స్ అండి. మంచి టీం ఇచ్చావు, మాట ఇనే టీంని ఇచ్చావు, చెప్తే కానకుండా చేసే టీంని ఇచ్చావు. థ్యాంక్స్ భగవంతుడా.
మంచి టీం ఇచ్చినందుకు. సో అయిపోయింది. ఓకే మరి. సో ఈరోజు ఇంతమంది సక్సెస్ అయిపోతుంది. కానీ ఈ సక్సెస్ అంతా వస్తుందంటే ప్రతి ఒక్కదానికి తట్టుకొని నిలబడే రోజు ఈరోజు సక్సెస్ వస్తుంది, అవునా కదా? సో చాలా మంది ఉంటారు అన్నట్టు ప్రతి చిన్నదానికి నెగిటివ్గా ఫీల్ అవుతారు. ఒకరోజు కృష్ణ మాగుడిది ఇదే బెంగళూరులో డైమండ్ ఫంక్షన్ అయింది. ఆ డైమండ్ ఫంక్షన్కి ఒక నలుగురం వచ్చాము. సో డైమండ్ ఫంక్షన్ నలుగురం వస్తే ఆ రోజు సిచ్యువేషన్ రియల్ ఇన్సిడెంట్ అండి. ఆ డైమండ్ ఫంక్షన్లో క్రౌడ్ ఎక్కువ రావడంతో ఫుడ్ దొరకలేదు. ఫుడ్ దొరకకపోతే లంచ్ సరిగా లేదని చెప్పి బిజినెస్ చేయడం బంద్ చేసిండండి. ఆ రోజు ఆ మనిషి బిజినెస్ చేయడము బంద్ చేసిండు. ఆ రోజు మేము లంచ్ కోసం చూడకుండా లైఫ్ కోసం చూసినాం కాబట్టి ఈరోజు లైఫ్ వచ్చింది. సో లైఫ్ వచ్చేసిందండి. ఆ లంచ్ కోసం చూసిండు, అక్కడ వెళ్ళిపోయిండు. ఈరోజు మళ్ళీ వచ్చి బిజినెస్ స్టార్ట్ చేసుకుంటున్నాడు. ఆ విధంగా చిన్న చిన్న దానికి నెగిటివ్ కావద్దు, పాజిటివ్ ఉండి చేస్తే చాలు. మీరు కూడా నాలాగా 100% డైమండ్ అయి తీరుతారండి. సో ఈరోజు వచ్చేసి ఇన్కమ్ చెప్పాలంటే డైమండ్ అయిపోయాం. సో పర్ వీక్ 2 lakhs, పర్ మంత్ 8 lakhs దాకా ఇన్కమ్ తీసుకుంటున్నాం. 8 lakhs దాకా పర్ మంత్ తీసుకుంటున్నాం. మంచి ఇన్కమ్ తీసుకుంటున్నాం అన్నట్టు. ఈ 8 lakhs ఇన్కమ్ తీసుకుంటే అనిపిస్తుంది అన్నట్టు ఈరోజు ఏజ్ 22, 8 lakhs, యంగ్ రిచ్ రిటైర్. సో ఇదంతా వస్తుందంటే నిలబడి ఉన్నాం కాబట్టి సక్సెస్ ఉంది. ఓకేనా సార్? సో మీరు కూడా నిలబడి ఉండండి. 100%గా మీకు కూడా సక్సెస్ వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ ధన్యవాదాలు.